వచ్చినప్పుడు ఈ కాలేబు ఏం చేస్తాడంటే వాళ్ళను ఓదారుస్తూ ఉన్నారు, మీరేమనుకోవద్దు, మనం పోయే దేశము మంచి సమృద్ధి గల దేశము, దేవుడు మనల్ని ఆ దేశంలో ప్రవేశింపజేస్తానని వాగ్దానం ఇచ్చినాడు. అబ్బమ్మ ఇటు నేను వాగ్దానం ఇచ్చినాడు అని వాగ్దానం ఇచ్చినాడని చెప్తాడనమాట. దానికి ముందు స్టార్టింగ్ లెసన్లో మనకు టెడ్ అనే ఒక బాలుడు ఏం చేస్తాడంటే అతడు వాళ్ళ అమ్మ తమ్మునితో కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మకు ఫుల్ ఫీవర్ వచ్చేస్తుంది అనమాట. ఫీవర్ వస్తే అతను పొద్దున్నే స్కూల్కి వెళ్తారు. మీరు కూడా స్కూల్కి వెళ్తారు కదా మార్నింగు. అట్లా పొద్దున్నే స్కూల్కి వెళ్తూ ఉంటే అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది, నాన్న నాకు తమ్మునికి ఫుల్ జ్వరము చలిగా ఉంది, నువ్వు పోయిన వెంటనే ఏం చేయాలా, నువ్వు పోయి స్కూల్ చూసుకున్న వెంటనే రోజుటి మాదిరి ఆలస్యంగా రావద్దు, నువ్వేం చేస్తావు అంటే ముందు రా నాన్న, వస్తే నువ్వు కట్టెలు నిప్పు పెట్టేసి మాకు చలి ఆపేసినావు అనుకో, మాకు ఆ ఫీవర్ అంతా తగ్గిపోతుంది, వేడిగా ఉంటుంది నాన్న మాకు. మేము చలితో నేను తమ్ముడు ఇద్దరము టెడ్ అనే వాళ్ళ బాలుని యొక్క వాళ్ళ తమ్ముని పేరు జిమ్మి అనమాట, అతనికి కూడా జ్వరమే. ఇద్దరికి జ్వరం వస్తా అంటే అమ్మకు తమ్మునికి ఇద్దరికి ఇతను స్కూల్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అమ్మ చెప్పింది గుర్తుపెట్టుకోకుండా రోజుటి మాదిరి మామూలుగా సాయంకాలం లేటుగా వస్తాడు. లేటుగా వచ్చేసి ఏం చూస్తాడు, మళ్ళీ వాళ్ళ అమ్మకి తమ్మునికి జ్వరం ఉండేది చూస్తాడు. ప్రామిస్ అతను వాళ్ళ అమ్మ చెప్పింది నిలబెట్టుకోలే. పోయేటప్పుడేమో వాళ్ళ అమ్మకు చెప్పినాడంట, అమ్మ నేను ఖచ్చితంగా వస్తామా, నీకు బాగలేదంటే నేనుంటానా, నేను ఆగుతానా, చెప్పుమ్మా అని చెప్పేసి ప్రామిస్ చేసి పోతాడనమాట. వాగ్దానం చేసి పోయినాడు. కానీ స్కూల్కి వెళ్ళిన తర్వాత గుర్తుకు లేదు, అమ్మ గుర్తుకు లేదు, ఎవరికి గుర్తుకు లేనప్పుడు ఏం చేసినాడు, వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మకు చేసిన వాగ్దానం మర్చిపోయినాడు. అదే దేవుడు ఒక వాగ్దానం మనకు చేసినాడు. ఏం వాగ్దానం అంటే, దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి పంపిస్తాను, ఆయన్ను పంపించిన తర్వాత మీరు రక్షింపబడతారు, అంటే మీ పాపాల నుండి ఆయన విడిపిస్తాడు, ఎంత కష్టమన్నా రాని, సిలువలో చనిపోని, ఏమన్నా కానీ నేను చేసిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పేసి దేవుడు ఆయన తన కుమారుని పంపించడం ద్వారా మనకు విడుదల విమోచన కావాలని ఒక వాగ్దానం మనతో చేసినాడు. ఆ వాగ్దానాన్ని ఏం చేసినాడు, ఆయన ఖచ్చితంగా నిలబెట్టుకున్నాడా లేదా, పలకాల మీకు తెలియదా అసలు? దేవుడు వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడా లేదా? ఎంతమంది చేతులు ఎత్తండి, ఎందుకంటేనా అందరికీ తెలిసిన విషయమే ఇది. దేవుడు తన కుమారుని పంపిస్తానని చెప్పి పంపలేదా? యేసు ప్రభు సిలువలో మరణించినాడా లేదా? అమ్మాయిలకేమో డౌట్గా అన్నట్టుంది, అయితే గుడ్ ఫ్రైడే చేయకూడదు కదూ, పలకరా? దేవుడు తన కుమారుణ్ణి పంపించినాడా, సిలువలో ఆయన రక్తం కార్చినాడా లేదా? కార్చినాడు. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానం అయితే ఎంత కష్టమైనా నష్టమైనా సొంత కుమారుని ఆయన సిలువలో మరణించడం ద్వారా ఆయన మనందరికీ విడుదల విమోచన రక్షణ అనే దానికి దేవుడైతే తన వాగ్దానాన్ని నెరవేరుస్తూ వచ్చినాడు. ఎందుకోసం నెరవేర్చినాడంటే, మనం కూడా పాపంలోనే ఉండం, తల్లి గర్భంలో పాపంలో ఉన్నప్పుడు మనం కూడా పాపులము, కాబట్టి మన పాపాలను ఒప్పుకుంటే మనకు కూడా రక్షణ వస్తుందని ఆయన వాగ్దానాన్ని నెరవేర్చినాడు. అట్లనే ఈ వాగ్దానం అనేది కనాను దేశంలో ఇశ్రాయేలు ప్రజలను ఖచ్చితంగా నేను ప్రవేశపెడతాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేసినాడు అనమాట. ఎవరితో చేసినాడు? యెహోషువతో. మోషే తర్వాత దేవుడు ఎవరు నేర్పరచుకున్నాడంటే, పొద్దున ఆంటీ చెప్పింది, ఎవరు నేర్పరచుకునింది? యెహోషువ నేర్పరచుకున్నాడు. జనాలు ఒక స్కూల్లో ఒక నలుగురు ఉంటేనే వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఓయమ్మ అసలు అలివే కాదనమాట. అర్ధగంట టీచర్ ఎప్పుడైపోతుంది రా నాయన అనుకుంటూ ఉంటుంది. ఎంత 40 లక్షల కాల్ బలం అంటే నడిచేటోళ్ళనే అంతమందిని వీళ్ళిద్దరూ మెయింటెనెన్స్ చేసినారంటే దేవుడు వాళ్ళకు బలం ఇచ్చినాడు. మోషేకి ఇచ్చినాడు, యెహోషువకు ఇచ్చినాడు బలం. కాబట్టి ఇద్దరు ఏం చేసినారు, యెహోషువ ఈ రీతిగా వాగ్దానం చేసినాక వీళ్ళు వేగుల వారు పోయినాక కొంతమంది మంచి సమాచారం చాలా బాగుంది, వెరీ గుడ్, బాగున్నాయి, పనులున్నాయి, సమృద్ధిగా ఉంది, సెలయేర్లున్నాయి, మనకేం ఇబ్బంది లేదని చెప్పినారు వేగుల వారు. కొంతమంది ఏం చెప్పినారు, అబ్బా భయంకరమైన మనుషులు స్వామి వాళ్ళు, అనాకీయులు, మన జోలికి వస్తే మనము
అసలు మన మీద ఒక్కసారి పడినాడంటే మనము అయిపోతామని చెప్పినారు. వాళ్ళ దృష్టికి మనము మిడతలు అంటే చూసినారు కదా, గ్రాస్హోప్పర్ ఇట్లా మామూలుగా మిడతలు అంటే ఇంతమైన ఉంటాయి కదా, అంతమైన ఉంటాం మనము వాళ్ళని చూస్తే అని చెప్పి చెడ్డ సమాచారం చెప్పినప్పుడు కాలేబు ఏం చేసినాడంటే, మీరేం భయపడొద్దు, దేవుడు ఖచ్చితంగా నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలం నీకు ఇస్తానని యెహోషువకు చెప్పినాడు. అదేవిధంగా ఆయన తన నమ్మకత్వాన్ని రుజువుపరుచుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటాము, మీరు ఏమి భయపడగాకండి అని చెప్పేసి దేవుడు తన వాగ్దానం గురించి ఆయన మాట్లాడుతూ వచ్చినాడు. తర్వాత రెండోది ఏమైందంటే, ఎవరైనా యెహోషువ కాకముందు ఇద్దరుంటారు, వాళ్ళే కాలేబు, వీళ్ళిద్దరు బొమ్మలు అనమాట. ఇంకోటి కింద పడిందన్న, ఇంకొక బొమ్మ, వీళ్ళిద్దరే యెహోషువ కాలేబు. ఇద్దరు ఏం చేసుకుంటారంటే ఒకానొక రోజు ఇద్దరు కలిసినారనమాట, పాత ఫ్రెండ్స్. అంటే ముందు ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఉంటే బయలుదేరిపోయిన తర్వాత వీళ్ళంతా అర్థం కాదు కాబట్టి మీకు చెప్తాను. వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చేసినారంటే మోషే యెహోషువ వాళ్ళ మీద గునిగి ఏంది బా ఒక రోజులో పోయే పని 40 సంవత్సరాలు నడిపిస్తానే ఉన్నాడు. 40 సంవత్సరాల ఓ స్వామి మేము భరించలేమని చెప్పేసి గునిగినోళ్ళు కొంతమంది చనిపోయినారు, మధ్యలోనే సనిగినోళ్ళు కొంతమంది చనిపోయినారు. దేవుని యందు విశ్వాసం కలిగి ఖచ్చితంగా మేము ఆ దేశంలో ప్రవేశిస్తామని చెప్పి ఉన్న పాత మనుషులు ఎవరంటే యెహోషువ కాలేబు. ఇశ్రాయేలు ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లున్నారో వాళ్ళు మళ్ళా ఇప్పుడు కూడా యెహోషువ కాలేబు మాత్రమే ఉన్నారు. మధ్యలో వచ్చిన ఇశ్రాయేలు అందరూ ఏం చేసినారు, రాలిపోతా వచ్చినారు, కొనుక్కొని సనుక్కొని మేము భరించలేము, ఈ నడక మేము నడచలేము, మేము ఈ తిండి తినలేము, ఈ కష్టాలు మేము పడలేమని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా రాలిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, మీ మాదిరి పిల్లలు, వాళ్ళ పిల్లలు అయితే కనాను దేశంలో చేరుకున్నారంట. ఎంత అదృష్టం చూడు, వాళ్ళ పిల్లలు ఇశ్రాయేలు పిల్లలకు దేవుడు విశ్వాసం కలిగించినాడు. అందుకే మీకు VBSలు సండే క్లాసులు అవన్నీ, ఎందుకంటే తల్లిదండ్రులకు లేని విశ్వాసం పిల్లలకు వస్తుంది. పిల్లలు ఏం చేస్తారంటే అమ్మ నాయనలకు తెలియకపోయినా పిల్లలైతే దేవుని యందు నిజమే అని నమ్మాలంతే, నిజము ఇది కరెక్ట్ నిజమే కదా, వాళ్ళు ప్రవేశించలేకపోయినారు, మేమైతే యెహోషువ కాలేబుతో పాటు ప్రవేశించినామని ఇశ్రాయేలీల పిల్లలు కాలేబు యెహోషువతో పాటు వాళ్ళు బయలుదేరుతూ వచ్చినారనమాట. ఎక్కడికి? కనాను దేశానికి. అప్పటికి కాలేబుకు 85 సంవత్సరాలు అనమాట. ఎన్ని సంవత్సరాలు? క్వశ్చన్స్లో ఉన్నాయి. మేము పొద్దున్న ఏంటంటే కంఠాపాఠం చెప్తా అంటే ఎన్నేళ్ళంటే అండర్లైన్ చేస్తున్నారు, ఎన్నేళ్ళంటే ఇప్పుడు వినరు, ఎన్నేళ్ళంటే అట్లా మేము చెప్తే రాసుకుంటున్నారు. అట్లా కాదు, లెసన్ చెప్పినప్పుడు వింటే మీరే రాసేస్తారు. కాలేబుకు ఎన్ని ఏళ్ళు? 85 years. అప్పటికి ఆయనకు బలము ఉడిగిపోలేదంట. ఫస్ట్లో స్టార్టింగ్లో ఎట్లా వచ్చినానో నేను అంతే బలం దేవుడు నాకు ఇచ్చినాడు. 85 ఏళ్ళంటే ఇప్పటికి 50 ఏళ్ళకే మనము నడచలేకపోతున్నాం. వాళ్ళు కొండలు ఎడారుల్లో అంతా వాళ్ళు నడుచుకుంటూ వచ్చినారంట యెహోషువ కాలేబు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటా ఒక భూమి విషయంలో మాట్లాడుకుంటా, కనాను దేశంలో ఉండే ఒక భూమి విషయంలో ఇద్దరు కూర్చొని యెహోషువ కాలేబు ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తున్నారంట. ఎట్లా జరిగింది మన ప్రయాణము కనాను దేశానికి చేరేటప్పటికి అట్లా ఇట్లా అని మాట్లాడుకుంటా దేవుని వాగ్దానాల గురించి యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో ఇచ్చినాడు. ఆయన నిండు మనసుతో ఆయనను మనం అనుసరించిన ఎడల ఆయన మనల్ని ఈ దేశానికి రప్పిస్తానన్నాడు కదా, అది దేవుడు తన వాగ్దానాలను నెరవేరుస్తూ వచ్చినాడు కదా, అది ఇదని ఇద్దరు మాట్లాడుకుంటా సంభాషించుకుంటా పూర్ణ మనసుతో ఆయనను అనుసరించినాం కాబట్టి మనము కనాను దేశం చేరుకోగలిగినాము అని ఇద్దరు మాట్లాడుకుంటా ఆయన చేసిన అద్భుత కార్యాలను ఆశ్చర్య కార్యాలను అన్నిటినీ ఆ దినాన తలపోసుకుంటూ ఇద్దరు వచ్చినారు. అది కాలేబు యొక్క ఆడికి ఆయన కనాను దేశం చేరిన చరిత్ర. తర్వాత మూడోది ఏం చేసినాడంటే యెహోషువ సర్వసభ్య సమాజానికంటే వచ్చిన వాళ్ళందరికీ యెహోషువ ఒక వర్తమానం చెప్పాలా అనుకున్నాడు అనమాట. ఒక వర్తమానము
చెప్పాలా అనుకున్నాడు. ఏం వర్తమానం అంటే ఆయన పడిన కష్టాలు, బాధలు, ఆయన ఏ విధంగా ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు కనాను దేశం చేరుకునే వరకు దేవుడు ఆయన పట్ల చేసిన కార్యాలు, అవన్నీ ఈ మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, ఇశ్రాయేలు ప్రజల పిల్లలు కనాను దేశంలో చేరిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకన్నీ ఆయన తెలియపరచాలని చెప్పేసి యెహోషువ ఒక వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలా అని చెప్పేసి అందరినీ ఒక చోట గుంపు చేర్చి వీళ్ళకు ఒక వర్తమానం చెప్దాము అనుకున్నాడు. అప్పటికి యెహోషువ యొక్క వయసు ఎంత అంటే 110 సంవత్సరాలు. ఎవరన్నా ఈ కాలంలో 110 సంవత్సరాలు బతుకుతున్నారా? బతకలేం, చేత కాదు. కాబట్టి దేవుడిచ్చిన బలం అన్నమాట యెహోషువకు, తన ప్రజలను నడిపించడానికి దేవుడిచ్చిన బలం. యెహోషువకు వచ్చేసి 110 ఇయర్స్, కాలేబుకి వచ్చేసి 85 ఇయర్స్. ఆ ఏజ్లో కూడా వాళ్ళకు వయసు ఏమాత్రం తగ్గలేదంట. అప్పుడు ఎంత ఎనర్జీ ఉందో ఇప్పటికీ కూడా అంతే ఎనర్జీ ఉంది. మాకు దేవుడు ఏమైనా కానీ అంతే శక్తి ఇచ్చినాడు, ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చినాడని ఇద్దరు ముసలోళ్ళైనా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు ఒక్కొక్కరు. చూడు, మనం అప్పట్లో ఎట్లా బయలుదేరినామో, 40 ఏళ్ళు అంటే 40 సంవత్సరాలకి కనాను చేరినారంటే వాళ్ళ ఏజ్ అప్పటికి ఎంత ఉంటుంది? కాలేబుకి వచ్చేసి 40 ఇయర్స్, 40 ఏళ్ళు అంటే 85 సంవత్సరాలకు 40 తీసేచ్చే 40 ఏళ్ళప్పుడు ఆయన జర్నీ స్టార్ట్ చేసినాడు. ఈయన 40 ఏళ్ళు అంటే అప్పటికి ఆయన ఏజ్ ఎంత ఉంటుంది? 65 ఏళ్ళ, 70 ఎంత? 110లో 40 తీసేచ్చే కాదు, 70ఏనా? 70 ఏళ్ళు. 70 ఏళ్ళ ముసలాయన ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరినాడంట. ఎంత ఛాలెంజెస్ జీవితం, ఎంత బాగా హ్యాపీగా వీళ్ళ లైఫ్. ఇంతకు చాలా ఛాలెంజెస్ జీవితం అన్నమాట. 70 ఏళ్ళ ముసలాయన ఇప్పుడు కట్టబట్టుకొని ఇంట్లో కూర్చుంటే, అప్పుడు 70 ఏళ్ళ ముసలాయన దేవుడు చెప్పిన వాగ్దానాన్ని చేతబట్టుకొని ఈ 45 ఏళ్ళ వయసు గల ఇద్దరిని యెహోషువను వెంట పెట్టుకొని ఇద్దరు ఎంత చాకచక్యంగా ఇశ్రాయేల్ ప్రజలను నడిపిస్తూ వచ్చినాము, మనం ఎంతగా ప్రయాసపడినామని ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉంటే, అప్పుడు యెహోషువ తర్వాత వీళ్ళకు ఇంత కష్టపడిన ఈ విధానానికి మనము ఏదో ఒకటి వాళ్ళకు తెలియని విషయాలను, ధర్మశాస్త్రంలోని విధులను వాళ్ళకు నేర్పించాలని చెప్పేసి ఈయన ఒక వర్తమానాన్ని మనము ప్రజలకు వివరించాలని చెప్పేసి ఈయన మొదలుపెట్టినాడనమాట. 110 సంవత్సరాలలో వర్తమాన మెసేజ్ ఎంత గొప్ప కదా! 110 సంవత్సరాలలో మెసేజ్. ఏం మెసేజ్ చేస్తున్నాడంటే ఈయన ఈ ధర్మశాస్త్రాన్ని ఇక్కడ రాసుకుంటా, ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాస్తూ ఉన్నాడు. తర్వాత ఒక రాళ్ళ కుప్ప అన్నమాట, ఇది రాళ్ళ కుప్ప సమాజానికి వినిపించాలని ఏం చేస్తానంటే, ఇప్పుడు మన యొక్క థీమ్లో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము, అదేనా కాదా? మాట్లాడతాను మధ్యలో, వాళ్ళతో మొత్తం చెప్పిస్తా, లేస్తాను మధ్యలో ఉన్న వాళ్ళతో, మీరే చెప్పాలి, ఎందుకంటే బాగా వింటారు కదా. అందుకని ఇప్పుడు ఆయన మెయిన్ థీమ్ ఏంటంటే నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించేదని అనే దాని మీద ఈయన వాళ్ళకు చెప్తా ఉన్నాడు. మీరు ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు, దాసుల గృహంలో నుంచి వచ్చినప్పుడు, అంటే లోక సంబంధమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా వచ్చినారు? దేవుడా, ఐగుప్తుల నుంచి బయటపడితే సాలరనైనా అన్నట్టు వచ్చినారు. మధ్యలో గొనుగుతా బాగా అంతా దేవుడు సమృద్ధిగా ఇచ్చేటప్పుడు దేవుని విసర్జించినారు. అట్లా చేస్తూ వచ్చినారు. మీరు దాసగృహంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆ నుంచి మిమ్మల్ని విడిపించినాడో ఆ దేవుణ్ణి మీరు మర్చిపోవద్దు, ఆయనను మాత్రమే సేవించాలా అని చెప్పేసి వాళ్ళకు మెసేజ్ తీసుకుపోవద్దు. ఐగుప్తులో ఉండే దేవతలను వీటిని మీరు అనుసరించద్దు. అంటే ఆయన ఆయన మృతి పొందడానికి సమయం దగ్గరగా వచ్చింది కనుక ఈ మెసేజ్ ఆయన పాస్ ఆన్ చేస్తున్నాడు అనమాట. అంటే ఆయన ఇక మెసేజ్, నేను చనిపోబోతున్నాను కాబట్టి మీరు తిరిగి నేను చనిపోయినానని యేసు ప్రభువును యెహోవాను మీరు విసర్జించుకోకుండా, ఆయనను సేవించుకోకుండా ఉండే వాళ్ళు కాకుండా ఉండాలా అంటే మీరు నేను ఉన్నా లేకున్నా కానీ యేసు ప్రభువును మాత్రమే సేవించాలా. ఆయన లాస్ట్ ఫైనల్ మెసేజ్
ఏమని ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు అక్కడ కష్టాలు దాసత్వం అంటే అక్కడ ఉన్న బాధలను తట్టుకోలేక మాత్రమే మీరు వచ్చినారు. కానీ మీరంతా వచ్చి అంత బాగా అయిన తర్వాత తిరిగి ఐగుప్తుకి వెళ్ళి చూడకూడదు. మీరు ఖచ్చితంగా మీరు ఏం చేయాలా, యెహోవాను మాత్రమే సేవించాలా, నేను ఉన్నా లేకున్నా అని చెప్పేసి యెహోషువ వర్తమానాన్ని వీళ్ళకు చేర్చి ఆయన ధర్మశాస్త్రం రాస్తూ ఉన్నాడు అనమాట. అంటే దేవుని వాక్యం రాసుకుంటా వాళ్ళతో ఒక నిబంధన చేస్తాడనమాట. అంటే మీరు ఖచ్చితంగా ఈ ప్రామిస్ పొద్దుని చెప్పినా కదా, ప్రామిస్ నిబంధన ఇవన్నీ ఒకటే దాంట్లోకి వస్తాయన్నమాట. ఒక నిబంధన చేసి ఒక రాయిని పెట్టేసి ఆ రాయిని సాక్ష్యం అంటే మన విధంగా ఎవరైనా కొట్టాడుంటారే ఈయనకి పెన్ను ఇచ్చినా నువ్వేరా షూరిటీ చూస్తూ ఉంటాడు అంటాడే, పెన్ను ఇచ్చినానో లేదరా వాడు మళ్ళీ నన్ను కాదంటాడేమో, నువ్వేరా నాకు వాడు పెన్ను ఇవ్వకపోతే గ్యారంటీ అంటానులే, అట్లా అనమాట. అట్లా ఈ రాయిని సాక్షిగా పెట్టినారు. రాయి ఇది నువ్వు సాక్ష్యం అన్నమాట. ఈ దినాన నేను ఈ వర్తమానాన్ని వీళ్ళకు తెలియజేస్తున్నాను. ఈ ధర్మశాస్త్రంలో విధులన్నిటిని వీళ్ళు గైకొనాలని ఇక్కడ ఈ రాయిని సాక్షిగా పెట్టేసి ఇక్కడ నుంచి ఏం చేసినాడంటే ఈ రాయిని సాక్షిగా పెట్టేసేసి ఆ రాయి సాక్షిగా ఉండాల్సిందే నువ్వు. ఇది మనము ఎప్పుడైతే వేరే దేవతలను సేవించాలన్నప్పుడు ఆ రాయిని చూసినప్పుడు ఆ రాయి క్రీస్తు యేసే అనమాట. మన యొక్క వాక్యంలో ఆ విధంగా ఉంది. ఆయనే అనమాట, సజీవమైన రాయి ఆయనే అనమాట. అట్లా యెహోషువ మృతి పొంది వాళ్ళకు వర్తమానం చెప్పేస్తాడు, మీరు ఎవరిని సేవించవద్దు, ఎవరైనా ఏ దేవతలనైనా సేవించండి, కానీ నేనును నా ఇంటి వారిని మాత్రము యెహోవానే సేవించేదమని ఒక తీర్మానం కలిగి ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టినాడు. విడిచిపెట్టేటప్పుడు కూడా అందరికీ అదే, ఇతర దేవతలను ఎవరూ సేవించొద్దు, ఐగుప్తుకే పరిమితం, అవి ఐగుప్తుల నుంచి మనం వచ్చినాం అంటే ఈ లోకంలో మనం ఉన్నాం, కానీ మనము పరలోకం చేరే వరకు కూడా ఆయనను మాత్రమే సేవించాలా, ఇతర దేవతలను కానీ ఎవరిని. అవి వట్టి విగ్రహములు, మాయలు, అంటే అవి నోరుండి వినవు, కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి మాట్లాడవు. అలాంటివి ఈ లోకంలో మనము వాటి జోలికి పోకూడదు. దేవుడే నిజమైన దేవుడు, సజీవమైన దేవుడు అని చెప్పేసి ఆయన వర్తమానాన్ని చివరిగా తెలిపేసేసి మీలో ఎవరన్నా ప్రభువుని నమ్ముకోకుండా ఆయనకి ఎవరన్నా హృదయాన్ని ఇవ్వకోకుండా ఉంటే గిన, ఎవరన్నా మీరు సొంత రక్షకునిగా అంగీకరించుకోకుంటే ఆయన సొంత రక్షకునిగా అంగీకరించండి అని చెప్పేసి ఆయన లాస్ట్ మెసేజ్ ఇచ్చిపోయినాడు ఆయన యెహోషువ. అందుకే ఆయన పేరు మీద ఒక గ్రంథం రాయబడింది, ఒక బుక్, యెహోషువ గ్రంథం. బైబిల్లో యెహోషువ గ్రంథం ఉందా లేదా? ఉంది. అంటే యెహోషువ గ్రంథాన్నే ఆయన పేరు మీద రాసినారంటే ఆయన అంతగా దేవుని సేవిస్తూ వచ్చినారు. మీ ఇష్టం, మీరు ఎవరైనా ప్రభువుని నమ్ముతారో లేదో నాకు అనవసరం, నేను నా ఇంటి వారిను యెహోవానే సేవిస్తాము, ఎన్ని కష్టాలు రాని, నిందల అవమానాలు రాని అని చెప్పేసి ప్రభు కొరకై నిలబడినాడు. ఒక చోట ఒక వర్తమానం జరిగేటప్పుడు ఒక అమ్మాయి పేరైతే నాకు అంత లాస్ట్లో ఉంది, సువాన్ అనే బాలికను ఏం చేసినారంటే వీబీఎస్ కొరకై ఒక అమ్మాయి అట్లా ఏం చేసింది, రామ్మ అని పిలిచింది అనమాట. వీబీఎస్ జరుగుతుంది, రామ్మ వేంపల్లె నూతన యెరూషలేము ప్రార్థనా మందిరంలో రామ్మ అని ఒక అమ్మాయి పిలుచుకొని వచ్చింది ఆ అమ్మాయి, సువాన్ అనే అమ్మాయి. వచ్చి కూర్చొని దేవుని వాక్యం వింటా ఉంటే ఆయన ప్రభు సొంత రక్షకునిగా నువ్వు చేర్చుకున్నావా లేదా, దేవుని వాక్యం ఇట్లనే చెప్పిన తర్వాత ఈ చెవిలో వినేసేసి ఈ చెవిలో వెళ్ళిపోలేదంట ఆ పాప. వెళ్ళిపోకోకుండా అందరినీ దైవవాక్యం చెప్పిన తర్వాత మీలో ఎవరన్నా ప్రభుని నమ్ముకోకుండా ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించుకోకుంటే ఎవరైనా చెప్పండి, ఆయనను ఇప్పుడే సొంత రక్షకునిగా అంగీకరించండి అని చెప్పేసి వర్తమానం చెప్పేటప్పుడు ఆ పాప చాలాసేపు ఆలోచించిందంట. ఏముంది ఇప్పుడు నేను చిన్న పాపను కదా, ఎందుకు ప్రభుని నమ్ముకోవాలా, నేను చిన్న పాపను కదా అని చాలాసేపు ఆలోచించిన తర్వాత ఆ అమ్మాయికి ఒకటే తీర్మానం అనిపించిందంట, ఆయనని నా సొంత రక్షకునిగా అంగీకరించుకుంటాను, నేను అనే తీర్మానం కలిగి ఆమె వీబీఎస్ నుంచి వెళ్ళిపోయింది. మనం కూడా అదే తీర్మానం కలిగి ఉండాలా. మనం ఎంతో ప్రయాసతో గేమ్స్ వదిలిపెట్టేసుకొని, ఫ్రెండ్షిప్ వదిలిపెట్టుకొని, కొంతమంది జర్నీ చేయాల్సిన వాళ్ళు ఉంటారు, దసరాకి వదిలిపెట్టుకొని ప్రభు సన్నిధికి వచ్చినారు దానికి ఓకే, దేవుడు కూడా సంతోషిస్తాడు. కానీ ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించడం అనేది మెయిన్ ఇంపార్టెంట్.
మనం ఇప్పుడు ఈ వీవేస్ పోనీలే మళ్ళీ ప్రభుని నమ్ముకుందాం, ఈ వీవేస్ పోనీలే ప్రభుని నమ్ముకుందాం అంటే చూడు, ఈ రోజు ఉన్న వాళ్ళం మనం రేపుండే వాళ్ళం మొన్నాడు ఉన్నాం. అయితే ప్రభు కాపుదల భద్రత కావాలంటే మనం ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఒక రోజు నీళ్ళే ప్రభు పిలిచినప్పుడు వెళ్ళిపోతాం అంతే. అప్పుడు పరలోకంలో ఆయనతో పడి ఉంటాము. ఇంకొక అమ్మాయి ఏం చేసింది, నువ్వేం చేస్తావు, నువ్వు సేవకు సమర్పించుకుంటావా లేదా అనేసి కానుకల బాక్స్ తెస్తా అంటే కానుకల బాక్స్లో అందరు కానుకలు వేస్తా అంటే ఈ పాప ఏం చేసిందంట, ఆయనను నన్నే సమర్పించుకుంటాను నేను ఒక చీటీ రాసేసి ఒక కానుక పెట్టెలో వేసిందంట. వేసింటే ఏం చేసింటే ఆ చీటీ కానుక ఎంచేటప్పుడు చీటీ కనిపించిందంట. ఏంది పోయి చీటీ అంటే ఆమె నన్ను నేనే ప్రభు కోసం సమర్పించుకుంటాను అని చెప్పేసి అదే చీటీ రాసి పెట్టింది. అంతేనమాట తీర్మానం. ప్రభు కోసం మనం ఏమి ప్రయాసపడాలా, ఈ లోకంలో ఏమీ లేదు. అంత సంపాదించినా, ఎంత చదివి ఉద్యోగాలు వచ్చినా ఆయన కొరకు మనం సాక్షులంగా ఈ లోకంలో నిలబడినప్పుడు మాత్రమే మనము ఆయనకు నిజంగా యెహోషువ మాదిరి ఆయనను సేవించినట్లు అన్నమాట. ఏదో మనం వచ్చినాం వీబీఎస్కి వెళ్ళిపోయినాము అల్లరి చేసినాం అనేది కాదు. కానీ కొంతమంది దైవజనులు 6వ తరగతిలోనే ప్రభుని నమ్ముకున్నారు, కొంతమంది 9లోనే నమ్ముకున్నారు. నేను కొన్ని యూట్యూబ్స్లో చూస్తూ అనమాట, వర్తమానాలు వింటా అంట. మేము ప్రభుకు 6వ తరగతిలోనే హృదయం ఇచ్చినాం, మేము 9లోనే ఇచ్చినాం, 10లోనే ఇచ్చినాం. మీరందరూ 5వ తరగతికి ఆ పక్కే కదా క్లాసులు ఇవ్వచ్చు, ప్రభుకు హృదయాన్ని ఇవ్వచ్చు. మన హృదయాన్ని మనం తెరిచినప్పుడు, సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయన మన హృదయంలోకి వస్తాడు. నాయన నువ్వు బాగలేవు నేను రాను అనడు, నువ్వు బాగలేవు, నువ్వు తప్పులు చేస్తున్నావు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నేను రాను అన్నాడు అనమాట. ఆయన తప్పులు చేసే వాళ్ళంటే ఆయనకి ఇష్టం, వాళ్ళ కోసమే వచ్చినాడు. కాబట్టి నువ్వు ఎన్నన్నా తప్పులు చేయి, నేనైతే నన్ను హృదయంలో నువ్వు చేర్చుకుంటానంటే నేను ఖచ్చితంగా వస్తా అని అంటాడు. కంటత వాక్యం చూడండి, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము. నాన్న చదవండి మా, ఎవరన్నా లేచి. చదువు వచ్చిన వాళ్ళు ఎవరన్నా లేచి చదవండి. 24:15. యెహోవాను సేవించుట మాట్లాడద్దు మిగతా వాళ్ళు. మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశంలో మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని కోరినను నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించదము అనెను. కూర్చోండి, పలకండి ఒకసారి. యెహోవాను సేవించుట ఎవరికి ఇష్టమో యెహోవాను సేవించడము వాళ్ళందరూ పలకండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవించెదరో సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. అది యెహోషువ చెప్పిన వాక్యం అన్నమాట, మీకు కంటత వాక్యం. ఇంకా ప్రార్థన చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే సండే వీబీఎస్కు ఎవ్వరు కూడా మీ ఫ్రెండ్స్ని తీసుకొని రావాలా, ఓకేనా? మండే వచ్చేటప్పటికి మీ ఫ్రెండ్స్తో రావాలా, అంతే కదా నాన్న? దేవుని ఇంటికే కదా, మీ ఫ్రెండ్స్ని మీరు తీసుకొని రండి. నేను తీసుకుంటా అంటే ప్రేరే. అందరు నీళ్ళు డౌన్ చేయండి. మీకు లెవెల్గా ఉంటే చేయండి, లేదంటే మామూలుగా కూర్చోండి, సరేనా? మీకు లెవెల్గా ఉందంటేనే నీళ్ళు డౌన్ చేయండి. ఈరోజు లెసన్ నేమ్ ఏది? నేడు మీరు కోరుకొనుడి. నేడు మీరు, నేడు అంటే
కదా. ఇక యెహోషువ ఏమవుతున్నాడు? ఓల్డ్ అయిపోయినాడు కదా, వృద్ధుడు అయిపోయినాడు. యవ్వనస్తుడు ఉన్నప్పుడు ఏం చేసినాడు? దేవుని కోసం యుద్ధాలు చేసినాడు కదా. ఇంకేమైంది? మన వయసు అట్నే ఉంటుందా? పెరుగుతూ ఉంటా తగ్గుతుందా? పెరిగిపోతుంది కదా. ఇప్పుడు మీరు ఏమన్నారు? ఎట్లున్నారు? యూత్ కదా. ఇంక కొంచెం పెద్దగా అవుతారు, 40 years, 50 years, 17 yearsకి ఓల్డ్ అయిపోతారు కదా. అట్లా యెహోషువ కూడా చివరిగా చెప్తున్నాడు ఇంకా కదా. ఆంటీ చెప్పింది కదా, లాస్ట్లో చెప్తున్నాడు చూడండి. చూడు ధర్మశాస్త్రంలో ఎట్ట పెట్టుకున్నారు చూడు బుక్స్. మీరు బైబిల్ పట్టుకోమంటే పట్టుకోరు కదా. వీళ్ళు చూడు వాళ్ళకు ఉండేదాగా చేతితో పట్టుకున్నాడు, ఒక పక్క కర్ర పట్టుకున్నాడు, చేతిలో ఏమో బైబిల్ పట్టుకున్నాడు కదా. ఎంత ప్రేమించినారు కదా దేవుని వాక్యాన్ని, ప్రేమించినారా లేదా కదా. ఇప్పుడు ఏమంటాడంటే నేడే కోరుకోవాలా. మీరు కూడా ఈరోజు తెలుసుకోవాలి, ఇంకా రేపు మనది కాదు. యెహోషువ ఏమంటాడు? నేడు మీరు కోరుకునుడి. ఏమని కోరుకోనాలా? బట్టలు కాదు, బంగారు కాదు కదా. ఏం కోరుకోవాలా? ఎవరిని సేవిస్తారు మీరు? దేవతలనా, యెహోవానా కదా. నిజమైన దేవుని సేవించాలా తెలుసా. ఇదంతా తెలుసుకొని మళ్ళీ ఇంటికాడ పోయినాక ఆ గుడి ఎంపడి ఈ గుళ్ళు ఎంపడి పోకూడదు. అర్థమైందా? యెహోషువ నేడే కోరుకున్నాడు. రేపు మనది కాదు దినం, నేడే ఈరోజు మన దినం, ఈ క్షణమే మనది. అందుకే యెహోషువ నేడే మీరు కోరుకోవాలి, యెహోవానే తెలుసుకోండి. యెహోషువ తర్వాత నాయకులుగా ఉండరు ఇశ్రాయేలు ప్రజలకి, తర్వాత రాజులు వస్తారు మీరు చదివితే. కాబట్టి నాయకుడిగా నేను వెళ్ళిపోతున్నా, కాబట్టి మీరు యెహోవానే సేవించండి అని లాస్ట్గా జాషువా వర్తమానం ఇశ్రాయేలు ప్రజలందరూ 12 గోత్రికులను పిలిచినాడు. అందరిని ఇశ్రాయేలు ప్రజలందరిని పిలిచి చివరిగా ఈ వర్తమానం చెప్తా ఉన్నాడు. సరేనా? అందరు నీల్ డౌన్ చేయండి. మీరు కూడా ఇప్పుడు నేను కొంచెం టైం ఇస్తా. అది బంద్ చేసినావా? బంద్ చేయి. సరే, అందరు నీల్ డౌన్ చేయండి. ఎవరు నవ్వద్దు. మీ పనులు ఎవరికి అవసరం లేదు, ముయ్యండి. అందరు ముయ్యండి, ఎవరు కనిపించద్దు. కళ్ళు ముయ్యాలా, అన్నీ ముయ్యాలి. కళ్ళు ముయ్యాలి, నోరు ముయ్యాలి. ముయ్యండి అందరు. నేను మోకరిస్తాను, వాళ్ళు మోకరిస్తారు. అందరూ ఒక నిమిషం ప్రేయర్ చేసుకోవాలి. కళ్ళు మూసుకొని, ప్రభా నిజమే యెహోషువ అంత వృద్ధుడైనప్పటికీ నీ కోసం ఎంత నిలబడుతూ వచ్చినాడు కదా. ఆయన ఆశ అంతా ఒకటి, ప్రభా నిన్నే సేవించాలని. ఆయన ఒక్కడు కాదు, ఆయన ఇంటి వారందరూ యెహోవాను సేవించినారంట కదా. మనం కూడా కళ్ళు మూసుకొని, ప్రభా నేను నిన్ను సేవించాలా, మా ఇంట్లో వాళ్ళందరూ నేను సేవించాలి నాయన, అట్లా నువ్వు మాకు సహాయం చేయి ప్రభా అని ప్రార్థన చేయాలి. కళ్ళు తెరిచినాడు, కొంచెం కళ్ళు పోయాలి అందరూ, మొత్తం శబ్దం వస్తుంది. సింహాలు బోనులేస్తా. అందరు కళ్ళు మూసుకోండి. ఒక్కసారి ప్రార్థన చేయాలి. ప్రభా నిజమే చివరిగా యెహోషువ ప్రార్థన చేసి వచ్చినాడు ఆయన. నేను కాదు, నీ ఇంటి వారందరూ నిన్నే సేవిస్తామని. నేను కూడా నిన్ను సేవిస్తాను ప్రభా, మా ఇంటి వాళ్ళందరూ నిన్ను తెలుసుకోవాలా అని ప్రార్థన చేసుకుని మనసులో బైబిల్ పట్టుకోవాలా. ఒక్క నిమిషం నిజంగా యథార్థంగా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు. విన్నాడు కదా ఉదయం యెహోషువ యొక్క ప్రార్థన విని సూర్యచంద్రులను దేవుడు ఆపినాడు. చూడండి కదా, ఆకాశంలో ఉన్న సూర్యచంద్రులను ఆపినాడు దేవుడు. కాబట్టి ఒక్క నిమిషం మన ఆశ దేవుడు తీరుస్తాడు. ఆశగల ప్రాణం ఆయన తీరుస్తాడు. ప్రభా నేను నిన్ను సేవించాలని ఆయన, నా కుటుంబం కూడా నిన్ను సేవించాలా అనేసి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి అందరూ. నేను కూడా చేస్తా. ఇంకెంతమందికి రక్షణ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు లోకంలో, ఎంతోమంది పిల్లలు ఉన్నారు. ఈ వేంపల్లిలో ఎంతోమంది పిల్లలు ఉన్నారు. అయితే మీరే దేవుని ఇంటికి వచ్చారు కదా. అయితే దేవుడు మీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. అందుకే దేవుని ఇంటికి వీళ్ళని నడిపించినాడు దేవుడు. అందరు రాలా, వేంపల్లిలో ఉన్న పిల్లలందరూ రాలా
కదా. అందరు కళ్ళు మూసుకోండి. ప్రియమైన తండ్రి, ఘనమైన దేవా, మీ పాదాలు కొందాచలించుకుంటున్నాం. ఎంతైనా నమ్మదైన దేవుడవు, నమ్మకదైన సహాయకుడిగా మీరు మాకు